ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. మనం భగవద్గీతలో ఈరోజు ద్వితీయ అధ్యాయంలో నుంచి 58వ శ్లోకం, ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం. యదా సంహరతే చాయం కూర్మోంగానేవ సర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకొనున్నట్లుగా ఇంద్రియములను ఇంద్రియార్థముల విషయాదుల నుండి అన్ని విధముల ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావింపవలెను. తాబేలు ఎలాగైతే తనకి ఆపద కలుగుతుంది అని తెలుసుకున్నప్పుడు తన అవయవాలని తన అంగములన్నింటినీ లోపలికి ఎలా ముడుచుకుంటుందో, అలాగే మనిషి కూడా జాగ్రత్తగా, అంటే మోహానికి లోనైపోయి, లేదంటే లోభానికి లోనైపోయి, అంటే ఇలాంటి ఇంద్రియాలు, మన పంచేంద్రియాలు ఉన్నాయి కదండి, కళ్ళు, చెవి, ముక్కు, నాలుక, ఇలాంటివన్నీ ఉన్నాయి కదండి, స్పర్శ, ఇవన్నీ ఉన్నాయి కదా, చర్మం. తాబేలు ఎలాగైతే తనకి ఆపద కలిగినప్పుడు తన అవయవాలన్నింటినీ లోపలికి ఎలాగైతే ముడుచుకుంటుందో మనిషి కూడా ఆయా విషయాల పట్ల మమేకమైపోకుండా తనని అన్ని విషయాల నుంచి జాగ్రత్తగా ఉండాలి అని ఉద్దేశం అన్నమాట. రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.